మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనము లెసన్ నెంబర్ 8 చదవబోతున్నాం. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనమాట. ఇదేంటంటే యేసుక్రీస్తు చేసిన అద్భుతాల గురించి మనము ఈ దినము నేర్చుకోబోతున్నాం. సో మనం అందరికి కూడా యేసుప్రభు అంటే చాలా ఇష్టం కదా, అందుకనే మీరందరూ కూడా ఇక్కడ వచ్చి కూర్చున్నారు, మీరు వినడానికి వచ్చారు. సో మీరు మీ హృదయాల్ని మీరు తెరిస్తే దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో చేస్తారు. ఎందుకంటే ఆయన జీవం గల ప్రభువు, జీవం గల దేవుడు కాబట్టి మీ హృదయంలో ఒక గొప్ప మార్పుని తీసుకోగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు అనమాట. సో ఇప్పుడు మనము లెసన్లో మనం వెళ్ళడానికి ముందు మనం ఏంటి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. సో తల ఉంచినట్లా మనం చిన్న ప్రార్థన చేసుకుందాము. తండ్రి, మహాపరిశుద్ధ దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయము ప్రభువా, ఈ మంచి తరుణంని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధ దేవ ప్రభా, కూడి వచ్చిన ఒక్కొక్క బిడ్డల్ని కూడా ప్రభా మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి ప్రభా. నాయన ఇప్పుడు ప్రభా నాయన మీ వాక్యంని ప్రభా నాయన మీరు చేసిన గొప్ప కార్యాలని ప్రభా మేము నేర్చుకుంటుండగా ప్రభా నాయన మీరే మా తోడు ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒక్కొక్క బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన. దీన్ని వించున్న ప్రతి వాళ్ళని కూడా మీరు ఆశీర్వదించి మీరు దీవించండి ప్రభా. ఒక్కొక్కరితో కూడా మీరు మాట్లాడండి ప్రభా. మీరు ఎంత గొప్ప దేవుడు అనేది వాళ్ళు ప్రభా నాయన వాళ్ళు తెలుసుకోవడానికి ప్రభా, వాళ్ళ జీవితంలో మీరు గొప్ప కార్యం చేసి ప్రభా నాయన వాళ్ళ జీవితం ద్వారా మీరే మహిమఘనత ప్రభావం పొందుకోవాలను మరి ఆయన తీసుకొచ్చిన హిండ్రన్స్ తీసుకొచ్చే దుష్టశక్తులు ఎంత కూడా వేస్తున్నాం బంధించి ప్రభా నాయన ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా ప్రభా మిమ్మల్ని మహిమపరచబడలుగా ప్రభా మీ వాక్యాన్ని వినడానికి వాళ్ళకి మీరు ఈ కృప అనుగ్రహించి మీరు ఆశీర్వదించమని మమ్మల్ని అందరినీ మీ బలమైన హస్తం సమర్పిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మేము ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, ఇప్పుడు మనము రీడింగ్ పోర్షన్ ఇన్ ద మిరకిల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇస్ మత్తయి 8వ అధ్యాయము 1 నుండి 9వ అధ్యాయము 8వ వచనం వరకు మనము చదువుకోవాలి. ఇంకా అపోస్తుల కార్యము 10:36 నుండి 40 వరకు. ఇదంతా కూడా మీకు లాస్ట్ లెసన్లోనే మీకు రీడింగ్ పోర్షన్ అని ఇచ్చి ఉన్నాం కదా. మీరు అదంతా మీరు చదివి ఉన్నారని నేను అనుకుంటున్నాను. అదంతా మీరు చదివి ఉంటే ఇదంతా కూడా మీరు ఈజీగా ఫాలో అవ్వడానికి వీలు ఉంటుంది. ఈ లెసన్లో కంఠిత వాక్యం ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు మీరు నేర్చుకోవాలని మీకు చెప్పాము. ఇది నేను చదువుతాను ఇక్కడ. హౌ షల్ వి ఎస్కేప్ ఇఫ్ యు నెగ్లెక్ట్ సో గ్రేట్ సాల్వేషన్, which at the first began to be spoken by the Lord, and was confirmed unto us by them that heard it. God also bearing them witness, both with signs and wonders, and with divers miracles and gifts of the Holy Ghost, according to his own will. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తనుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను ఇంకా నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను అనే వాక్యం. సో ఇంత గొప్ప రక్షణని మనము ఏ విధంగా నిర్లక్ష్యం చేయగలమని ఈ వాక్యాన్ని మనం మెమరీ వర్స్ని మీరు తప్పకుండా చదువుకోవాలి. మనము ఈ లెసన్ చదవడానికి ఉన్న ఉద్దేశంని మనం తెలుసుకుంటే మనము యేసుక్రీస్తు చేసిన అద్భుతములు మనం తెలుసుకున్న ద్వారా దృఢమైన విశ్వాసం మనం కలిగి, ఆయన మీద దృఢమైన విశ్వాసం కలిగి ఆయన ఇచ్చే రక్షణని మనం పొందుకోవడానికి కొరకై ఈ అద్భుతాల గురించి మనము నేర్చుకోబోతున్నాం. సో ఇప్పుడు మనము మిరకిల్ అంటే ఏంటి, అంటే ఒక అద్భుతం అంటే ఏంటి అనేది మనం చూస్తే, ఒక అద్భుతం అంటే అది ఒక అసాధారణమైన సంఘటన అనమాట. ఒక అద్భుతం అంటే అంటే ఇట్స్ బియాండ్ న్యాచురల్ లాస్ ఆర్ సైంటిఫిక్ లాస్. దాన్ని మనం సైంటిఫిక్ లాస్తోనూ ఇంకా న్యాచురల్ లాస్తోని మనం ఏం చేయలేము, దాన్ని మనం ప్రూవ్ చేయలేము. అదేంటంటే ఒక సూపర్ న్యాచురల్ పవర్ అనమాట అక్కడ జరుగుతుంది. ఎప్పుడైతే అది దేవుని మహిమార్థంగాను ఇంకా దేవుని చిత్తానుసారంగాను ఏదైతే జరుగుతుందో, దేవుని శక్తి ద్వారా ఏదైతే జరుగుతుందో దాన్ని ఏమంటారే దైవ అద్భుతం అని చెప్తారు. సార్ డివైన్ మిరకిల్, అది దేవుని ద్వారా జరిగే ఒక మిరకిల్. సో ఇది దేవుని ద్వారా జరిగే మిరకిల్ ఎలాగుంటుంది, దేవుని మీద ఆధారపడి దేవుని శక్తి ద్వారాను దేవుని మహిమార్థమై జరిగేదే దైవ అద్భుతమై ఉన్నదనమాట. సో యేసుప్రభు చేసిందంతా కూడా దైవ అద్భుతములు అనేది మనము తెలుసుకోగలం. సో ఈ మిరకిల్స్ గురించి మనము ఎందుకు చదువుకోవాలి? ఇప్పుడు ఏది చదువుకున్నా యేసుప్రభు చాలా మిరకిల్స్ చేస్తారు కదా, అద్భుతాలు చేస్తారు కదా, దాని ఉద్దేశం ఏమిటి,
అనేది మనము చూడాలి. అంటే యేసుప్రభు ఏం చేశారు? అనేక అద్భుతములు మనుషుల పైన చేశారు. అది ఎందుకు చేశారంటే దాన్ని చూసి యేసుప్రభు మీద విశ్వాసం ఉంచి ఆయనే దేవుని కుమారుడని విశ్వాసం ఉంచి ఆయనని నమ్మడం ద్వారా ఆయన మనకేం ఇస్తాడంట? మనకు పాపం నుండి విడుదల కలిగించి ఆయన నిత్య జీవంని ఇవ్వడానికి ఈ లోకంకి వచ్చారు. కాబట్టి ఆయన చేసిన ఆ అద్భుతాలని బట్టి మనం ఏం చెప్పగలమంటే ఆయన దేవుని కుమారుడు, ఆయన ఇంకా ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేయబడిన మెస్సాయా అనేది మనము నమ్మాలి. సో ఆయన మాట ఇప్పుడు మనము 1 కొరింథీ 4:20 మనం చూస్తే ఏమని ఉందంటే దేవుని రాజ్యము మాటతో కాదు కానీ దేవుని శక్తిలో ఉందన్నమాట. సో దేవుని శక్తియే దేవుని రాజ్యము, జస్ట్ మాటతో కాదు. సో యేసుప్రభు మాటతో చెప్పారు, అది ఆయన శక్తిని ఆయన అధికారాన్ని కూడా ఆయన బయలుపరిచాడు. దాన్ని బట్టి మనం ఏం చెప్పగలమంటే అది యేసుప్రభు అదంతా అద్భుతాలు చేయగలిగాడు, ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఆయన అది చేయగలిగాడు. సో ఇంకా ఆయన తను తాను ఏమన్నాడు? ఆయన దేవుని కుమారుడని చెప్పుకున్నాడు. ఆయన చెప్పాడు, ఆయన నేనే మెస్సాయా అని కూడా ఆయన చెప్పారు. సో ఆయన చేసిన కార్యం కూడా మనల్ని పాపం నుండి విడిపించడానికి, ఆయన మరణించి తిరిగి లేవడానికి కొరకే ఈ లోకానికి వచ్చాడు అనమాట. సో ఇదంతా ఆయన చెప్పింది. మరి దాని ప్రకారంగా ఆయన ఈ విధమైన మిరకల్స్ చేయడం, అద్భుతాలు చేయడం ద్వారా, మహత్కార్యములు చేయడం ద్వారా ఆయన దేవుని కుమారుడని శక్తిలో కూడా ఆయన ఏం చెప్పించాడు? ఆయన దేవుని కుమారుడని తెలియపరుచుకున్నాడు. యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 30-31 చదువుకుందాం. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలు యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడలేదు కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లు ఇవి వ్రాయబడేను. సో యేసు ప్రభు చేసిన అద్భుతాలు ఇంకా చాలా ఉన్నాయన్నమాట. కానీ ఈ బైబిల్లో రాయబడింది కొన్నియే. కానీ ఆ కొన్ని కూడా ఎందుకు రాయబడినాయి అంటే యేసు ప్రభు దేవుని కుమారుడని మరి ఆయన మీద నమ్మకం ఉంచడం ద్వారా వాళ్ళకు నిత్య జీవం దొరుకుతుంది కాబట్టి ఇది వ్రాయబడి ఉంది. యేసుప్రభు చేసిన అద్భుతాలంతా కూడా యేసుప్రభు బాప్టిజం తీసుకున్న తర్వాత ఆయన అద్భుతాలు చేశారు. మనము ఇంతకుముందు మనం చదివాము కదా, అంతా కూడా యేసుప్రభు జీవితం గురించి. ఎప్పుడైతే యేసుప్రభు బాప్టిజం తీసుకున్న ఎన్ని సంవత్సరంలోకి తీసుకున్నాడు? ఆయన దాదాపు 30 సంవత్సరాలు ఉన్నప్పుడు యేసుప్రభు బాప్టిజం తీసుకున్నాడు. సో ఆ 3.5 years కూడా ఆయన అద్భుతాలు చేస్తూ వచ్చాడనమాట. సో ఇక్కడ ముఖ్యంగా మనం ఆయన బాప్టిజం తీసుకున్న తర్వాత మొదటి అద్భుతం ఏమనగా ఆయన కానాను ఊరిలో అక్కడ వివాహంలో నీటిని ద్రాక్షారసంగా ఆయన మార్చాడు. ఇంకా తర్వాత లాస్ట్గా ఆఖరిలో ఆయన చేసింది ఏంటంటే యేసుప్రభు ఎప్పుడైతే గెత్సెమనే తోటంలో ప్రార్థన కొరకు వెళ్ళాడో ఆయన అప్పగింపబడడానికి ముందు మహాయాజకులు పంపించిన ఒక గొప్ప సమూహం అక్కడ రావడం జరిగింది. అందులో ఏమైందంటే ఒక దాసుడు, మహాయాజకుని ఒక దాసుని చెవిని పేతురు ఏం చేసేసాడు? ఆయన ఖడ్గంతో కట్ చేసేసాడు అనమాట. కట్ చేసినప్పుడు యేసుప్రభు ఆయన ఏం చేశారంటే ఆయన చెవుని మళ్ళీ ఆయనకు అతకబెట్టారనమాట. అంటే మళ్ళీ ఆయన స్వస్థపరిచారు. సో ఆ విధంగా మనం చూస్తే యేసుప్రభు అది చేసిన అది ఆఖరి అద్భుతము. సో ఈ విధంగా యేసుప్రభు అనేక అద్భుతాలు చేస్తూ వచ్చారనమాట. సో మనం చూస్తే ఈ అద్భుతాలను ఎందుకు చేశారనేది మనం చూస్తే దాని ఉద్దేశం మీకు అర్థమైంది కదా. యేసుప్రభు చేసిన అద్భుతాలని మనం చూసి ఆయనకు సమస్తం మీద, ఈ లోకం మీద సమస్తం మీద ఆయనకు అధికారం ఉంది. ఎందుకనగా ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఆయన్నే ఇశ్రాయేల్ ప్రజలకు వాగ్దానం చేయబడిన మెస్సాయా అనేది మనం నమ్మి ఆ నమ్మడం ద్వారా మనకు నిత్య జీవం దొరుకుతుంది. కాబట్టి ఆయన మీద విశ్వాసం ఉంచాలా అనే ఉద్దేశంతోనే ఇవంతా కూడా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఇంకా అనేక కార్యాలు యేసుప్రభు చేశారు కానీ అదంతా కూడా బైబిల్లో రాయబడలేదు. సో ముఖ్యంగా మనం చూస్తే యేసుప్రభు చేసిన అద్భుతాలు, మహత్కార్యాలు ఎలాగంటే ఒక 4 typesలో ఒక 4 విధంగా మనము విభజించవచ్చు అనమాట. అదేంటంటే ముఖ్యంగా మొదటిగా ఏంటంటే మిరకల్ ఆన్ ద నేచర్. ఆయన చేసిన అద్భుతము ఆయన ప్రకృతి మీదను ఇంకా సృష్టి మీదను ఆయన చూపించాడు అనమాట. మొదటిగా ఆయన చేసిన అద్భుతం ఏంటి? కానాని ఊరిలో ఆ వివాహంలో నీటిని ద్రాక్షారసముగా మార్చారు. సో అది ఏంటంటే అది ఒక సృష్టి మీద ఆయన చేసిన ఒక మిరకల్ అనమాట, ఒక అద్భుతం. అది ఏంటంటే ఏమని మనం చూస్తే దేవునికి, యేసుప్రభుకి సృష్టి మీద కూడా ఆయనకు అధికారం ఉంది. సృష్టి మీద ఎందుకు అధికారం ఉందంటే ఆయన దేవుని కుమారుడు, ఆయనే సృష్టికర్త కాబట్టి, ఆయన దేవుని కుమారుడు కాబట్టి సృష్టి మీద ఆయన అధికారాన్ని ఆయన తెలియజేశారు.
తర్వాత సెకండ్లీ మనం చూస్తే లూకా రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 11లో కూడా మనము చూడగలం. అదేంటంటే అక్కడ ఒక మిరాక్యులస్ ఫిషింగ్, యేసుప్రభు ఒక స్థలానికి వెళ్ళినప్పుడు చాలామంది, ఒక గొప్ప జనసమూహం వచ్చినప్పుడు యేసుప్రభు ఏం చేశారు, అక్కడ ఒక 2 దోణీలు ఉన్నాయన్నమాట. అందులో ఒక్క దోణి మీద ఆయన కూర్చొని అక్కడ వచ్చిన వాళ్ళకంతా కూడా ఆయన ఏం చేశారు, ఆయన బోధించారనమాట. అది సీమోను పేతురు యొక్క దోణి అనమాట. అక్కడ ఆయన అందరికీ ఆయన బోధ చేసిన తర్వాత అప్పుడు సీమోన్తో చెప్తారనమాట, నువ్వు ఈ ధోనిని లోపలికి తీసుకెళ్ళి నువ్వు ఈ స్థలంలో నువ్వు వలని వేస్తే నీకు చాలా చేపలు దొరుకుతాయని చెప్తారు. అప్పుడు సీమోను పేతురు ఏమంటాడంటే, రాత్రి అంతా మేము కష్టపడినాం ప్రభువా, కానీ ఒక్క చేప కూడా మాకు దొరకలేదు, అయినప్పటికీ మీరు చెప్తున్నారు కాబట్టి నేను వేస్తానని చెప్పేసి ఆయన వాళ్ళని ప్రభు చెప్పిన స్థలంలో వేసినప్పుడు అక్కడ అనేక వెరీ గ్రేట్ నెంబర్ ఆఫ్ ఫిషెస్, అంటే చాలా ఇది చేపలు ఆయన పట్టడానికి వీలైందనమాట. అప్పుడు అది ఎంత అంటే ఒక 2 దోణి నిండా కూడా ఆ ఫిష్ వాళ్ళకు పట్టగలిగారనమాట. సో ఇది కూడా ఏంటంటే, ఇది కూడా ఒక గొప్ప అద్భుతం అని మనము చూడగలం. ఇది కూడా ఒక నేచర్ మీద, అంటే ఆ ఫిష్ కూడా ఏంటంటే, ఆ చేపలు కూడా ప్రభు మాటని విని అక్కడికి రావడము జరిగింది. థర్డ్లీ మనం చూస్తే మత్తయి 8:26లో ఉంది. అదేంటంటే, సముద్రం చాలా నీటితో మరి చాలా తుఫాను వచ్చి అక్కడ జరిగినప్పుడు అప్పుడు యేసుప్రభు ఆ దోణిలోనే ఉన్నారనమాట. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి యేసుప్రభుని లేపుతున్నారనమాట. మనం మునిగిపోతున్నాం అని చెప్పినప్పుడు యేసుప్రభు ఏం చేశారు, ఆయన లేచి సముద్రాన్ని గద్దించారనమాట. గద్దించినప్పుడు సముద్రము గాలిని గద్దించగానే ఆ సముద్రము చాలా నెమ్మలంగా అయిపోయిందనమాట. సో దెర్ వాస్ పీస్ అండ్ కామ్ ఆన్ ద సీ. సముద్రం మీద కూడా ఏముంది, యేసుప్రభుకు అధికారం కలదు అనేది ఇక్కడ కూడా ఆయన చూపిస్తున్నాడు. సో ఇలాంటి ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా? ఎవరు లేరు. ఈ సముద్రం మీద కూడా అధికారం చూపించిన ఆయన, అధికారంతో ఆయన దాన్ని గద్దించగానే అది కూడా యేసుప్రభుకి ఏం చేసింది, లోబడింది. లోబడడం ఇన్ ద సెన్స్ ఆయనకు అధికారం ఉంది, ఆయన సృష్టించడానికి ఆయనకు అధికారం ఉంది, దాన్ని ఆపడానికి కూడా ఆయనకు అధికారం ఉంది అనేది ఆయన మనకి ఇక్కడ తెలియపరుస్తున్నారు. తర్వాత ఫోర్త్లీ మనం ఇంకొకటి చూస్తే ఇక్కడ యేసుప్రభు ఏం చేస్తారు, 2 స్థలంలో ఈ టైప్ ఆఫ్ అద్భుతంని మనం చూడగలము. ఒక ప్లేస్లో 5 రొట్టెలు ఇంకా 2 చేపలతో 7,000 మందికి ఆహారంని ఇస్తారనమాట. ఇంకొక ప్లేస్లో కూడా 7 రొట్టెలు ఇంకా కొన్ని చేపలతో అనేకుల్ని ఆయన పోషించడము చూస్తున్నాం. అది దేవునికి ఆయన ఏం చేస్తారు, ఆయన దేవునికి స్తోత్రం చెల్లించి దాన్ని విరిచి శిష్యులకు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అందరికీ వాళ్ళు పంచిపెట్టినప్పుడు అనేకులకి వాళ్ళు ఆహారంని అందించారనమాట. సో ఆ విధంగా ఎంతో మిగిలి కూడా పోయిందనమాట. ప్రభు ఏదైతే దేవునికి ఆయన స్తుతి చెల్లించి విరిచి ఇచ్చాడో, అప్పుడు విరిచి ఇచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఒక గొప్ప అద్భుతము జరిగింది. అందరికీ కూడా ఆహారంని ఆయన పంచిపెట్టగలిగాడనమాట. ఫిఫ్త్లీ మనం ఇంకొకటి కూడా మనం చూస్తాము, జీసస్ వాక్స్ ఆన్ ద వాటర్. యేసుప్రభు నీటి మీద నడవడం. మత్తయి రాసిన సువార్తలో 14వ అధ్యాయము 23 నుండి 33 వరకు మనకు ఇది చూడగలమాట. అంటే ఒక మానవుడు ఎప్పుడైనా నీటి మీద నడవలేరు కదా. సో ఎప్పుడైతే శిష్యులు ఏం చేస్తారు, పడవలో వెళ్ళిపోయారనమాట. పడవలో వెళ్ళిపోయిన తర్వాత యేసుప్రభు వాళ్ళతో లేరు. సో మధ్యరాత్రిలో యేసుప్రభు ఎప్పుడైతే అక్కడ ఒక గొప్ప తుఫాన్ రావడం జరిగిందో ఆ సమయంలో యేసుప్రభు ఏం చేశారు, అప్పుడు వాళ్ళ దగ్గరికి వస్తున్నారనమాట. మధ్యరాత్రిలో వచ్చినప్పుడు వాళ్ళు ఎంతో భయపడిపోతారు. కానీ ఆయన నీటి మీద నడుచుకొని వస్తున్నారు. దోణిలో రాలేదు కానీ నీటి మీద నడుచుకొని వస్తే అప్పుడు వాళ్ళందరూ కూడా ఎంతో భయపడిపోతారు. అప్పుడు యేసుప్రభు ఏమంటారు, ఇది నేనే అని చెప్పేసి చెప్పగానే అప్పుడు పేతురు ఏమంటాడు, ప్రభువా ఇది మీరైతే నన్ను కూడా రమ్మని చెప్పండి అని చెప్తే రమ్మని చెప్తారనమాట యేసుప్రభు. అప్పుడు ఆయన నీటి మీద నడుచుకొని వస్తాడనమాట. సో ఆయన ఎప్పుడైతే యేసుప్రభుని చూశాడో ఆయన నీటి మీద నడవగలిగాడు. కానీ ఎప్పుడైతే ఆయన అలల్ని చూసి ఆయన భయపడిపోవడం ద్వారా మునిగిపోవడం జరిగిందనమాట. అప్పుడు ప్రభు నన్ను రక్షించు అని చెప్పగానే యేసుప్రభు ఆయనని రక్షించాడు. సో యేసుప్రభు నీటి మీద కూడా నడవగలడు. సో ఈ న్యాచురల్ లాస్ ఆయనలో పని చేయలేదనమాట. దాని మీద ఆయనకు అధికారం ఉంది కాబట్టి ప్రభువు ఈ విధంగా ఇదంతా కూడా సృష్టి మీదను ఇంకా ప్రకృతి మీదను ఆయనకు అధికారం ఉంది అనేది దీని ద్వారా మనము తెలుసుకోగలం. సో దీని ద్వారా దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోగలం అంటే, యేసుప్రభు సృష్టికర్త, ఆయన ఒక మానవుడిగా ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే మనల్ని పాపం నుండి విడిపించి మనల్ని రక్షించి నిత్యజీవం ఇవ్వడానికి వచ్చారు అని మనం నమ్మినట్లు ఇవంతా కూడా ఆయన చేస్తారనేది మనము తెలుసుకోగలం. ఇప్పుడు సెకండ్ టైప్ ఆఫ్ మిరకల్, అద్భుతంలో రెండో టైప్ ఏమిటంటే యేసుప్రభు అనేకుల్ని స్వస్థపరిచాడు.
అనేకుల్ని స్వస్థపరచడం అనేది చాలా ప్రాముఖ్యమైన ఒక పరిచర్యగా ఉండిందనమాట యేసుప్రభువుకి. సో ఆయన అనేకుల్ని మనం పోయిన లాస్ట్ లెసన్లో కూడా మనము చదివాము. యేసుప్రభు ఏమేమి చేశారు? దృష్టి లేని వాళ్ళకి దృష్టి ఇచ్చారు, చెవిటి వారికి వెనుకడి, ఇంకా మూగదయ్యం పట్టిన వాళ్ళకి స్వస్థత కలిగించాడు. ఇంకా మనం చూస్తే ప్యారలైజ్డ్ పీపుల్ అంటే పశ్చాత్తాపం కలిగిన వాళ్ళని కూడా ఆయన స్వస్థపరిచాడు. ఇంకా అదే కాకుండా మనము చూడొచ్చు 12 సంవత్సరం నుండి అంటే రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ, ఆమె ఎప్పుడైతే యేసుప్రభు చెంగుని పట్టిందో, విశ్వాసంతో ఎప్పుడైతే ఆమె పట్టిందో ఆమె స్వస్థత పొందిందనమాట. ఇంకా మనం ఎన్నో లెప్రసీ కుష్ఠరోగులను కూడా యేసుప్రభు స్వస్థపరిచాడు. ఇంకా అనేకమైన స్వస్థతని ఆయన అనేకులకు స్వస్థతని కలిగించాడు. సో ఆ విధంగా మనం చూస్తే యేసుప్రభుకి ఏంటి రోగంల మీద కూడా ఆయనకేముంది అధికారం ఉన్నది అనేది మనము దాన్ని బట్టి మనము తెలుసుకోగలం. సో మనుషులు ఎప్పుడైతే పాపం మనుషుల్లో వచ్చిందో అప్పుడు రోగంలో కూడా మనుషుల్లో రావడము జరిగిందనమాట. సో అన్నిటి మీద కూడా ఆయనకు అధికారం ఉంది అనేది మనకు తెలుస్తుంది. ఇంకా మనకి వాక్యంలో మనం చూస్తే మత్తయి 8:17 మనం ఒక్కోసారి చదువుదాము. అది ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచెను. అందువలన ఆయన మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా చెప్పబడినది నెరవేరెను. సో ఈ విధంగా ఆయన మాట వలన దయ్యములని వెళ్ళగొట్టి రోగములను కూడా ఆయన ఏం చేశారు? స్వస్థపరిచాడు. ఇదంతా కూడా ఆయన మాట ద్వారానే చేశారు. సో ఇక్కడ మనం చూస్తే అది ఎంతో గొప్ప అద్భుతమని మనము చెప్పగలం. అది సెకండ్ టైప్ ఆఫ్ మిరకిల్. మనము థర్డ్ టైప్ ఆఫ్ మిరకిల్ని మనం చూస్తే మూడో టైప్ ఆఫ్ అద్భుతము ఏంటంటే యేసుప్రభు దయ్యపు ఆత్మ ద్వారా పీడింపబడిన వాళ్ళని స్వస్థపరిచాడు. సో అనేకులు మరి యేసు ప్రభు అక్కడ వెళుచున్న సమయంలో అనేకులు దయ్యపు ఆత్మల ద్వారా పీడింపబడినప్పుడు దేవుడు అధికారపూర్వకంగా సైతాన్ని వెళ్ళగొట్టడము, మరి ఆ దురాత్మ శక్తుల్ని వెళ్ళగొట్టగానే అది వాళ్ళ శరీరాన్ని వదిలిపెట్టి అవి వెళ్ళిపోయాయన్నమాట. సో దీని ద్వారా మనకేం తెలుస్తుందంటే దయ్యాల మీద ఇంకా దురాత్మ శక్తుల మీద కూడా యేసుప్రభువుకు అధికారము కలదు అనేది మనము తెలుసుకోగలం. ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఈ లోకంలో వచ్చి మరి దురాత్మ ద్వారా పీడింపబడిన వాళ్ళని ఆయన స్వస్థపరిచాడు. సో మనము ఆదికాండంలో చూసాం కదా, 3వ అధ్యాయము 15వ వచనంలో సైతాన్ తలని చితకకొట్టడానికి స్త్రీ సంతానమైన కుమారుడు ఈ లోకానికి వస్తాడని, మరి ఆయన సైతాన్ తలని చితకదొక్కుతాడని చెప్పిన ఆ వాక్యము, ఆ వాగ్దానము ఇక్కడ మనము నెరవేర్చబడింది మనము చూడగలం. సో సైతాన్ మీద కూడా యేసుప్రభుకి ఏముంది? అధికారం ఉంది. అది కాకుండా మనం చూస్తే దేవుని రాజ్యం ఇక్కడ ఆయన తీసుకొచ్చాడు కాబట్టి ఈ లోకానికి. సో సైతాను రాజ్యంని కూలగొట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఇప్పుడు 4వదిగా మనం చూస్తే యేసుప్రభు మరణాన్ని కూడా జయించినవాడు అనమాట. సో మరణం నుండి ఆయన కొంతమందిని లేపడము మనము చూడగలం. మనము అట్లీస్ట్ బైబిల్లో 3 గురించి రాయబడి ఉంది. ఒకటి లాజరస్ ఎవరు? మరియా మార్తా వాళ్ళ సహోదరుడు. ఆయన మరణించి 4 రోజుల తర్వాత కూడా ఆయనని యేసుప్రభు ఏంచి మరణం నుండి లేపాడనమాట. అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, మీరు నమ్మితే మీరేంటి దేవుని మహిమని మీరు చూడగలరు అని చెప్పాడు. ఇంకా ఏమన్నారంటే, నేనే పునరుద్ధానము జీవమై ఉన్నారు, నన్ను నమ్మినవాడు మరణించిన ఆయన జీవిస్తాడనే విషయాన్ని కూడా అక్కడ యేసుప్రభు తెలియపరిచాడు. సో ఇదంతా కూడా ఏంటి, ఒక మామూలు వ్యక్తి చెప్పే విషయాలు ఇవి కాదనమాట. మరణం మీద అధికారము ఏ మానవుడికి కూడా లేదు, కానీ యేసుప్రభుకి మరణం మీద కూడా అధికారం ఉంది. ఆయన్నే మెస్సాయా అనే విషయాన్ని దీని ద్వారా మనము తెలుసుకోగలం. ఇంకా వేరే కూడా ఆయన చేశారు. యాయిరు కుమార్తె మరణం నుండి లేపాడు. ఇంకా నాయిన ఊరిలో ఉన్న విధవరాలు కుమారుణ్ణి కూడా యేసుప్రభు ఏం చేశారు? ఆయన కూడా మరణం నుండి లేపారు. సో ఆయన మరణము అంటే మనుషులకు ఉన్న ఆఖరి శత్రువు ఎవరు? మరణమే మనకు. సో ఆ మరణం మీద కూడా యేసుప్రభు ఏం చేశారు? ఆయన జయం పొందినవాడిగా మనము చూడగలం. సో మరణం మీద కూడా ఆయన జయం పొందారంటే ఆయన ఏంటి? ఆయననే మనకు రక్షణని ఇవ్వగలిగిన మెస్సాయా అనేది మనము తెలుసుకోగలం. సో ఈ విధంగా అనేక టైప్స్ ఆఫ్ మిరకిల్స్ని ఆయన అద్భుతాలను ఆయన చేశారు. ఇంకా 5th మనం చూస్తే ఆయన జీవితంలో జరిగిన మిరకిల్స్. అంటే ఆయన జీవితమే ఒక మిరకిలే. ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించారు, ఇంకా పరిశుద్ధంగా జీవించాడు. ఇంకా ఆయన మరణము సమస్తం మనం చూస్తే కూడా అదంతా కూడా ఒక గొప్ప అద్భుతాలు. సో దాంట్లో మనం చూస్తే కొన్ని ఆయన శత్రువులు ఆయనని
ఏం చేశారు, ఆయనని తోసివేయాలని ఒక ఎత్తైన స్థలంలో తీసుకుపోయి ఆయన తోసివేయాలనుకున్నప్పుడు అక్కడ నుండి ఆయన డిసప్పియర్ అయిపోయాడు అనమాట. అక్కడ నుండి ఆయన జరిగిపోయారు. సో మళ్ళీ ఇంకొకసారి ఆయనని రాజుగా చేయాలని అనుకున్నారు. అప్పుడు కూడా యేసుప్రభు ఏంటంటే ఈ లోకంలో ఒక రాజు అవ్వాలని ఆయన ఈ లోకానికి రాలేదు, కానీ మనల్ని పాపం నుండి విడిపించి రక్షించడానికి ఆయన వచ్చాడు. కాబట్టి అక్కడ కూడా ఆయన రాజుగా అవడానికి ఇష్టపడకుండా ఆయన ఏం చేశారంటే అక్కడ నుండి ఆయన తొలగిపోయాడు. సో అది కూడా ఒక గొప్ప మిరకుల్. లూకా రాసిన సువార్తలో 9వ అధ్యాయము 28, 36, 28 నుండి 36 వరకు మనం చూస్తే యేసుప్రభు ఏమయ్యారు, రూపాంతరం చెందారు. ఒక పెద్ద కొండ పైన యేసుప్రభు ఏం చేశారు, పేతురుని ఇంకా యాకోబు ఇంకా యోహాన్ని తీసుకెళ్ళి వాళ్ళ ఎదుట ఆయన ఏమయ్యారు, రూపాంతరం చెందారు. ఆయన ఫేస్ అంతా, ఆయన ముఖం అంతా కూడా ప్రకాశం, ఒక సూర్యుడి వలె ప్రకాశించడము, ఆయన వస్త్రము కూడా వెలుగు వలె షైన్ అయింది అనమాట. సో అప్పుడు ఆయన దైవత్వాన్ని ఆయన మహిమని ఆయన బయలుపరుచుకున్నాడు. అప్పుడు మోషేను ఇంకా ఏలియా కూడా వచ్చి ఆయనతో మాట్లాడడం, ఆయన మరణం గురించి మాట్లాడము జరిగింది. అప్పుడు మేఘము వాళ్ళని కప్పి అక్కడ నుండి ఒక గొప్ప స్వరం కూడా వాళ్ళకు వినిపించింది అనమాట. ఈయన నా కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను, నా ప్రియ కుమారుడు ఇతని యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినుడి అని చెప్పి వాళ్ళకు చెప్పడం అది జరిగిందనమాట. సో ఇది కూడా ఒక గొప్ప అద్భుతం. ఇంకా తర్వాత చూస్తే ఆయన మరణించి తిరిగి లేవడం. సో మరణించి తిరిగి లేవడం కూడా, యేసుప్రభు మరణించి తిరిగి లేచాడు. సో అందరు ఇక్కడ మనం చూస్తే చాలామంది కూడా మరణించిన తర్వాత తిరిగి యేసుప్రభు లేపారు. కానీ యేసుప్రభు మరణం నుండి తిరిగి లేవడం ఎలాగ ఉందంటే మళ్ళీ ఎప్పుడు ఆయన మరణించడు అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఆయన మన నిమిత్తమే ఆయన మరణించాడు, మనల్ని పాపులైన మనల్ని విడిపించడానికి ఆయన మరణించాడు. కాబట్టి మళ్ళీ ఆయన తిరిగి లేవడం ద్వారా మనల్ని నీతిమంతులుగా ఆయన తీర్చడానికి ఆయన తిరిగి లేచాడు. ఇంకా తర్వాత ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన ఏమయ్యారు, పరలోకానికి ఆరోహణం అయ్యారనమాట. ఇదంతా కూడా ఆయన జీవితంలో జరిగిన ఒక అద్భుతాలు. తర్వాత ఇదంతా కూడా మనం చూసాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిరాకిల్స్ ఆయన జీవితంలో జరిగినట్టు. ఇంకా తర్వాత మనం చూస్తే యేసుప్రభు చేసిన అద్భుతాల్లో ప్రత్యేకత ఉన్నాయి. సో చాలామంది పాత నిబంధనల్లో అనేక భక్తులు ఇంకా ప్రవక్తలు అనేక అద్భుతాలు చేశారు. మనం చూస్తే సంసోను చేశారు, ఇంకా మోషే ద్వారా అనేక అద్భుతాలు జరిగినాయి. ఇంకా మనం ఇంకా ముందుకు చూస్తే ఇంకా ఏలియా ద్వారా, ఎలీషా ద్వారా, అనేకుల ద్వారా గొప్ప అద్భుతాలు జరిగినాయి. కానీ వాళ్ళ అద్భుతములను మరి ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన అద్భుతాల్లో కూడా కొన్ని చాలా తేడాలు ఉన్నాయన్నమాట. వాళ్ళందరికీ దేవుడు ఏం చేశాడు, అప్పుడప్పుడు దేవుడు వాళ్ళకి శక్తి ఇచ్చాడు అనమాట. శక్తి ఇచ్చినప్పుడు ఆయన ఆత్మతో నింపినప్పుడు వాళ్ళు గొప్ప అద్భుతాలు చేశారు. తర్వాత ఇంకా యేసుప్రభు శిష్యులు కూడా అనేక అద్భుతాలు చేశారు. వాళ్ళు కూడా ఏం చేశారు, యేసుప్రభు నామంలో వాళ్ళు స్వస్థతలు చేశారు, అద్భుతాలు చేశారు, దయ్యాలని వెళ్ళగొట్టారు. అపోస్తల కార్యంలో కూడా మనము చూడవచ్చు. సో ఆ విధంగా మనం చూస్తే అంతా కూడా యేసునామంలో వాళ్ళు చేశారు. కానీ యేసుక్రీస్తు ఏది చేసినా తండ్రి చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నాను అని ఆయనతో పాటు పరిశుద్ధాత్మ ఉన్నారు కాబట్టి ఆయన అనేకుల్ని స్వస్థపరచడము, అన్ని అద్భుతాలని ఆయన చేశారు. ఆయన చేసింది ఏది కూడా ఆయన సొంత ఇష్టానికి చేయలేదు, కానీ తండ్రి చేశారు కాబట్టి ఆయన కూడా చేశారు. ఏదైనా ఆయన చేసింది ప్రతిదీ కూడా ఆయన దేవుని చిత్తానుసారంగానే చేశారని మనము చూడగలం. తర్వాత ఇంకొకటి ఆయన చేసిన దాంట్లో ప్రత్యేకత ఏంటంటే ఆయన అంటే మనుషులకి ఎవరికైతే అవసరత ఉందో అలాంటి వాళ్ళని ఆయన స్వస్థతపరిచాడు. ఇంకా అది దేవునికి మహిమ కలగాలి. ఇంకా థర్డ్లీ ఆయన ఏంటంటే ఆయన చేసింది ఎవరికైతే ఆయన మీద విశ్వాసం ఉందో అలాంటి వారికి ఆయన స్వస్థతని కలిగారు. సో మనకు ఆయన మీద విశ్వాసం ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా మనకు ఒక బహుమానం ఏదైనా ఇచ్చారంటే మనం దాన్ని రిసీవ్ చేసుకుంటేనే అది మనకు యూస్ఫుల్గా ఉంటుంది, లేకపోతే అది మనది కాదు. అసలు ఎవరైనా మనకు ప్రేమతో తీసుకొచ్చి ఇచ్చారంటే నాకు వద్దు, అవసరం లేదని మనం దాన్ని తిరిగి ఇచ్చేస్తే అది మనది కాదు. సో మనది కాదనమాట, మనకు అది యూస్ఫుల్గా ఉండదు. అదేవిధంగా దేవుడు మనకు రక్షణని ఇస్తున్నారు. ఆయన ఏది చేసినా కూడా మన విశ్వాసాన్ని బట్టి ఆయన చేస్తున్నమాట. దాన్ని ఆయన రిసీవ్ చేసుకోవాలా మనం కదా. మనం రిసీవ్ చేసుకోకపోతే మనది కాదది. కాబట్టి ఆ విశ్వాసం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన ప్రాక్టికల్గా మన లైఫ్లో మనం చూస్తే ఇదంతా కూడా మన రాయబడింది. ఇలాంటి అద్భుతాలు, ఈ మహత్కార్యాలు అన్నీ కూడా రాయబడినాయి. ఎందుకు మనము యేసుప్రభు మీద విశ్వాసం ఉంచి
ఆయన మన కొరకై మరణించి తిరిగి లేచారు అని మనం ఎప్పుడైతే నమ్మి ఆయనని మనం ప్రభుని మన హృదయంలో అంగీకరిస్తామో అప్పుడు మనకు ఏం దొరుకుతుందంటే ఈ నిత్య జీవము, ఈ రక్షణ దొరుకుతుంది. సో యేసు ప్రభు ఏంటి? సజీవమైన ఒక రక్షకుడు. మనకు మరణించిన ఒక రక్షకుడితో మనకు ఏమీ అంత లాభం ఉండదు. మన పాపం క్షమింపబడుతుంది, కానీ మనకు నూతన జీవం అనేది దొరకదు. కానీ యేసు ప్రభు మరణించి తిరిగి లేచారు. దీస్ ఆర్ ద 2 things విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ క్రిస్టియానిటీ. క్రైస్తవంలో ఈ 2 ఫౌండేషన్ ఏంటంటే యేసుక్రీస్తు మన నిమిత్తం, మన పాపం నిమిత్తం మరణించాడు, మళ్ళీ పాపంని జయించి తిరిగి లేచారు. కాబట్టి ఆయన విజయవంతంగా ఆయన జయించాడు. కాబట్టి ఆయన్ని మన హృదయంలో మనమే అంగీకరిస్తే మనకు రక్షణ దొరుకుతుంది. సో ఆయన మీద విశ్వాసం ఉంటేనే మనకేం జరుగుతుంది? మనకు ఏదైనా మిరక్కుల్ అనేది, అద్భుతం అనేది ఆత్మీయమైనను ఇంకా శరీరంలో అయినను మనకు జరుగుతుంది అన్నమాట. ఆ విధంగా దేవుడు మనకు విడుదలని కలిగిస్తాడు. ఇంకోటి మనం చూస్తే ఆయన పేరు కొరకు, ప్రఖ్యాతి కొరకు ఆయన ఏ పని కూడా, ఎలాంటి అద్భుతం కూడా చేయలేదు. అలాగే చేయాలంటే ఆయన సైతాన్ని వచ్చి యేసుప్రభుని ఏం చేశాడు? ఆయన శోధించాడు. ఇంకా రాళ్ళని రొట్టెలు చేయమని చెప్పేసి, ఇంకా మందిరము పైన తీసుకెళ్ళి, ఆలయం పైన తీసుకెళ్ళి, శిఖరం పైన తీసుకెళ్ళి నువ్వు కిందకి దొరుకుమని చెప్పడం, ఇవంతా చెప్పినప్పుడు యేసుప్రభు అలాగ చేసి ఉంటే ఆయనకు పేరు ప్రఖ్యాతి వచ్చేది. కానీ దాని కొరకు ఆయన ఏది కూడా చేయలేదు. ఆయన పేరు కొరకు చేయలేదు, కానీ ఆయన తండ్రి చిత్తంని చేయడానికి వచ్చాడు. సో అంతం వరకు కూడా ఆయన ఏం చేశారంటే తండ్రికి లోబడి ఆయన అద్భుతాలని చేశాడు. సో ఏది కూడా ఆయన ఇష్టం కొరకు ఆయన చేయలేదన్నమాట. తర్వాత లాస్ట్లో మనం చూస్తే ఆయన చేసింది ప్రతిదీ కూడా ఏం చేశారంటే బహిరంగంగా చేశారు. ఎక్కడ కూడా సీక్రెట్గా ఆయన వెళ్ళి చేయలేదు. అందరి కళ్ళ ముందే ఆయన చేశారనమాట. సో ఎవరు కూడా ఈయన చేయలేదు అని చెప్పడానికి వీల్లేదు. సో ఆ విధంగా ఆయన అందరి ముందు ఆయన చేసి ఆయన దేవుని కుమారుడు అని ఆయన నిరూపించుకున్నాడు. సో ఈ విధంగా మనం చూస్తే ఆయన అన్ని మిరకుల్స్ చేసింది దేవుని చిత్తానుసారం, దేవుని మహిమార్థమైన మన అవసరతలను బట్టి, ఇంకా ఆయన కనికరం గలవాడు కాబట్టి ఆయన అందరినీ స్వస్థపరచడం ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చి ఇంకా దయ్యాల ఆత్మల నుండి ఆయన విడుదల కలిగించి, సో అన్ని విధాల్లో దేవుని రాజ్యంని ఈ లోకాన్ని స్థాపించడానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఇలాంటి అద్భుతాలని ఆయన చేశాడు. సో దీనివలన మనకేం తెలుస్తుందంటే, మనము ఆయన చేసిన అద్భుతాలని బట్టి మనం ఏమని చెప్పగలమంటే సమస్తం మీద ఆయనకు అధికారం ఉంది. అలాంటి వాడు సమస్తం అంటే సృష్టికర్త అయిన ప్రభు ఇంకా పాపం మీద కూడా ఆయన పాపాన్ని క్షమించడానికి కూడా ఆయనకు అధికారం ఉంది. సో ఆయన ఇంకా మనకు రోగంలోని స్వస్థపరచడానికి ఆయనకు అధికారం ఉంది. ఇంకా దురాత్మ శక్తుల మీద ఆయనకు అధికారం ఉంది. ఇంకా మరణం నుండి తిరిగి లేపగలడు అంటే మరణం మీద కూడా ఆయనకు అధికారం ఉంది. సో అన్నిటి మీద ఆయన అధికారం కలిగిన ఆయన ఈ లోకంలో మన నిమిత్తమే ఆయన సిలువలో మరణించారు. మన పాపంని మనల్ని విడిపించడానికి, మనకు ఆత్మలో రక్షణ ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. సో మానవుడు ఎలాంటి వాడు? ఇంకా ఆత్మ, ప్రాణము, ఇంకా శరీరము, ఈ 3 కూడా ఉంది. సో ఒక మనిషికి అన్ని అద్భుతాలు మనకు కలిగి కూడా మనకు ఆత్మలో మనకు జీవం లేకపోతే మనం ఓడిపోయిన వాళ్ళం. ఎందుకంటే ఈ ప్రాణము ఇంకా శరీరము కొన్ని రోజులకే ఈ లోకంలో ఉంటుందన్నమాట. దాని తర్వాత మనం ఏమైపోతాం? నరకానికి వెళ్ళిపోతాం. కానీ మనకు ఆత్మలో కూడా మన రక్షణ దొరకాలంటే అది యేసుక్రీస్తు మాత్రమే ఇవ్వగలడు. సో ఆయన ఆత్మకు కూడా రక్షణ ఇచ్చే ప్రభు అనమాట. సో ఆత్మలో మనకు రక్షణ పొందడానికి మనం యేసు ప్రభు ఎవరు అనేది, ఆయన మెస్సాయా అని, మన పాపని తను మరణించండి మళ్ళీ తిరిగి లేచారనేది మనం నమ్మి ఆయనని మనం మన హృదయంలో అంగీకరిస్తే మనకు గొప్ప రక్షణని మా దేవుడు మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి ఈ సమయము ఎంతో గొప్ప సమయమై ఉందన్నమాట. సో మన హృదయాన్ని మనం తెరిచి మనము ప్రభువుకు మనం సమర్పించుకుంటే ఇప్పుడు దేవుడు మనల్ని రక్షిస్తాడు. సో ఆయన అన్నిటినీ జయించి ఆయన పునరుద్ధరణై ఆయన ఆరోహణమయ్యాడు. ఇప్పుడు ఆయన నామంలో ఈ సువార్త మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు కూడా ప్రభువుని అంగీకరించాలని దేవుడు కోరుకుంటున్నారనమాట. కాబట్టి ఆయన చేసింది సమస్తము మంచిదే చేశాడు. సో యేసు ప్రభు దేవుని కుమారుడు, ఆయన మరణించి మరణించాడు, తిరిగి లేచాడు. ఇది నమ్మి మీరు విశ్వసించి ఆయన మీద నమ్మకం ఉంచి మరి ప్రభువుని మీ సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన ప్రభువుగాను రాజుగాను మీ హృదయంలో మీరు ప్రతిష్ఠించుకుంటే మీరు మరి ప్రభువుని మీరు వెంబడించడానికి మీరు ఏం చేయాలి? మీరు నిర్ణయంని తీసుకోండి. సో మీ హృదయాల్ని ప్రభువుకు సమర్పించుకోండి. ఇప్పుడు మనము హెబ్రూస్ 2వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3 నుండి 4వ వచనం. అంటే ఇది ఏంటంటే మనము మెమరీ వర్స్ కూడా మనం ఇదే చదివాము కదా, అది ఇంకొకసారి మనము చదువుకుందాం. ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తనుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు
దృఢపరచబడెను. సో ఇదంతా కూడా మనము చూసిన తర్వాత, ఇదంతా కూడా మనం వినిన తర్వాత ఈ గొప్ప అద్భుతములు, ఇంకా సూచక క్రియలు, ఇంకా మనం చూస్తే ఇంకా పరిశుద్ధాత్మ వరములు సమస్తం కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇదంతా కూడా మనకు బైబిల్లో రాయబడి ఉంది. ఇంకా ఇంత గొప్ప రక్షణని మరి ఆయన ఈ లోకంలో వచ్చి మనకు ఇవ్వడానికి సిద్ధపడి ఈ లోకానికి వచ్చి మనకు రక్షణ మనకు అనుగ్రహించి ఉంటుండగా ఇప్పుడు మనం దీన్ని నిర్లక్ష్యం చేయడానికి అసలే వీలు లేదనమాట. కాబట్టి మనము ఇలాగ నిర్లక్ష్యం చేసినే ఏమవుతుంది, మనం ఎలాగా దేవుని ఉగ్రత నుండి తప్పించుకుందాం అని దేవుని వాక్యం చెప్తుంది. సో ఇప్పుడు దేవుడు ఆయన ప్రేమని చూపి ఉన్నాడు, మన కొరకే ఆయన సిలువలో మరణించి మనకు రక్షణ ఇవ్వాలని కోరుకుంటున్నారు. సో ఇదంతా మనం తెలిసిన తర్వాత మనం ప్రభువే ఆ మెస్సాయ, ఆయనే మన దేవుని కుమారుడు అని మనం నమ్మి మన పాపం నిమిత్తమే మనము పశ్చాత్తాపడి ఆయన్ని మన హృదయంలో మనం అంగీకరించి ఆయన మార్గంలో నడవడానికి మనం ఒక గొప్ప నిర్ణయంని మనం తీసుకుంటే ఈ దినమే దేవుడు మిమ్మల్ని మార్చి ఆయన గొప్ప శిష్యుడుగా మిమ్మల్ని కూడా చేయడానికి సముద్రై ఉన్నాడు. కాబట్టి ఈ గొప్ప సాక్ష్య సమూహం మనకు ఉంది. కాబట్టి ఇదంతా కూడా మనం చూసి ప్రభుని మనం అంగీకరించి దేవుని మార్గంలో వెళ్ళడానికి మనల్ని మనము సమర్పించుకుందాం. ఇప్పుడు మనము ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధ తండ్రి, మీకు స్తుతులు స్తోత్రం నాయన. గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, మీకు స్తుతులు స్తోత్రం నాయన. ఇంత సమయం వరకు ప్రభా నాయన మీరు మాతోడు ఉండి ప్రభా అనేక విషయాలు మీరు చేసిన అద్భుతాల గురించి ప్రభా మేము ధ్యానించి ఉండగా ప్రభా మీకు స్తోత్రములు తండ్రి నాయన. దీని ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారని మేము నమ్ముచుంటున్నాం తండ్రి నాయన. విన్న బిడ్డలు ఒక్కరొక్కరు ఎవరెవరు ఉన్నారో ప్రభా అందరినీ కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభా నాయన. మీరు ఎవరు అనేది వాళ్ళు ప్రభా తెలుసుకోవడానికి ప్రభా నాయన మీరే దేవుని కుమారుడిని, మీరే రక్షకుడని ప్రభా నాయన వాళ్ళు అంగీకరించి ప్రభా ఇంత గొప్ప నాయన అద్భుతాలు మహత్కార్యములు మీరు చేశారు ప్రభా నాయన. మీరే దేవుని కుమారుడిని మీరు నిరూపించుకున్నారు. కాబట్టి నాయన ఈ రక్షణని ప్రభా విన్న ప్రతి బిడ్డలు కూడా ప్రభా అంగీకరించి ప్రభా నాయన ఇంకా గొప్పగా మీ రక్షణని వాళ్ళు పొందుకొని ఇంకా ప్రభా నాయన మీ నిత్య జీవానికి ప్రభా వారసులు అవ్వడానికి ఒక్కొక్క బిడ్డల్ని కూడా మీరు దీవించి మీరే ఆశీర్వదించి ప్రభా అందరినీ కూడా ప్రభా వినిన ఒక్కొక్క బిడ్డల్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించి ప్రభా మీరే మహిమ ఘనత ప్రభావంలో పొందుకుని నాయన. మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మేము ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రము. మీకు ఎప్పుడు చెప్పబడినట్లు మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అన్నీ దొరుకుతాయి అన్నమాట. మీకు క్వశ్చన్స్ ఉన్నాయి, క్వశ్చన్స్కి ఆన్సర్స్, ఇంకా గ్రూప్ డిస్కషన్, చదువుకోవాల్సిన మెమరీ వర్సెస్, ఇంకా బైబిల్ చాప్టర్స్ కూడా మీరు ఏం చదవాలో మీకు అక్కడ రాయబడి ఉంది. కాబట్టి మీరు దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. యేసు ప్రభు నామంలో మీ అందరికీ కూడా చాలా వందనాలు. ఇంతగా మీరు విన్నారు కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.